ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా రుచిగా ఉండే ఒక కర్రీని చేసుకుందాము. సీజన్లో దొరికే మునక్కాయ కోడిగుడ్డు కలిపి చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కానీ ఇలా చేస్తే మాత్రం టేస్ట్ ఇంకాస్త స్పెషల్గా ఉంటుంది. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తిన్నాక మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. అవి ఫాలో అయితే కర్రీ టేస్ట్ ఇంకా 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 చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు నేను మునక్కాయ కోడిగుడ్డుతో ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీని చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్లోకి వస్తే ఇక్కడ నేను 2 మునక్కాయలని తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 2-3 బంగాళదుంపలను కూడా తీసుకొని శుభ్రంగా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మీడియం సైజులో ఉండే 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి ఎర్రగా వేయించకండి, మగ్గిస్తేనే కర్రీ టేస్ట్ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా కొద్దిగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు బంగాళదుంపలు వేసి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాం చూడండి. ఇలా ఆయిల్లో మునక్కాయలు వేసి మగ్గించుకోవడం వల్ల మునక్కాయలో ఉండే కొద్దిగా పసరు వాసన ఉంటుంది కదా, ఆ పసరు వాసన అనేది పోయి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో బాగా పండిన టమాటాలని ఒక 4-5 వరకు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా ఆయిల్లో బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను కల్లుప్పు వేస్తున్నానండి. మీకు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్స్ వరకు కూరకారం వేస్తున్నానండి. సాంబార్ కారం అంటారు కదా, ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇందులో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మీకు గుంటూరు స్టైల్ కూరకారం రెసిపీ కావాలంటే కమెంట్లో చెప్పండి. మా అమ్మమ్మ చేసినట్లు పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. చాలామంది ఆయిల్లోనే వేయిస్తారండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని. అలా వేయించడం వల్ల తొందరగా అడుగు అంటుతూ ఉంటుందండి. ఇలా టమాటాలతో పాటు వేయడం వల్ల కర్రీ అనేది మంచి గుజ్జుగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మగ్గిన దాంట్లో మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, టమాటాలు మొత్తం చక్కగా మగ్గిపోయి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలా మగ్గించుకున్న కర్రీకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా టమాటాలు అనేది పూర్తిగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ అనేది చక్కగా గుజ్జులా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు ఏమైనా తగ్గిందేమో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు కుక్కర్లో ఎగ్స్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఎగ్స్ అనేవి పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా పైన షెల్ మొత్తం తీసుకోవాలండి, లేదంటే విరిగిపోతాయి. చూస్తున్నారు కదా, అన్ని ఎగ్స్ ఇలా తీసేసుకొని ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్స్కి ఉప్పు కారం మునక్కాయ ఫ్లేవర్ మొత్తం పట్టి ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీలో. చూస్తున్నారు కదా, అన్నిటికీ ఇలా ఘాటు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు కర్రీ కూడా చక్కగా ఇలా ఉడుకుతూ ఉంటుందండి. మునక్కాయలు కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయండి. కర్రీ అనేది ఇలా ఆయిల్ కొద్దిగా సపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువగా కలుపుకూడదండి. అట్లకడతో చిన్నగా ఇలా అడుగు నుంచి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మరి ఎక్కువసేపు కలుపుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఎగ్స్కి ఉప్పు కారం మునక్కాయ ఫ్లేవర్ అనేది పడుతుంది. చూస్తున్నారు కదా, కర్రీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరలా ఒకసారి ఇలా చిన్నగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్క దించేసుకోవాలి. మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి కర్రీ ఎలా ఉందో, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మునక్కాయ సాఫ్ట్గా, బంగాళదుంప బాగా మగ్గి, గుడ్డు అనేది చాలా క్రీమీగా చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వేడి వేడి అన్నంలోకి, అలాగే చపాతీ, జొన్న సంకటి, రాగి సంకటిలోకి చాలా చాలా బాగుంటుందండి. తిన్న కొద్దీ తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ ఇంకో సూపర్ టేస్టీ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్, టేస్టీ ఈటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.